సార్ ఇప్పుడు మీరు కేసీఆర్ను చాలా దగ్గరగా చూసిరు. ఇక ఇప్పుడున్న ప్రస్తుత దేశంలోనే రాజకీయ నాయకులలో కేసీఆర్కి ఏ ప్లేస్ ఇస్తారు? నిజంగా ఆయన మీరు అన్నట్టుగా అహము అవన్నీ పక్కన పెడితే నిజంగా ఆయనకున్న టాలెంటు, ఆయనకున్న సిచ్యువేషను, ఒకవేళ పరిపాలన దక్షత అంటాం కదా, వాటికి సంబంధించి ఆయన కన్సర్న్ ఎట్లా ఉంటుంది? నిజంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులలో దేశవ్యాప్తంగా ఆయనకి ఏ పొజిషన్ ఇస్తారంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఆయన 70 సంవత్సరాల వరకు వచ్చిండు. వయసు రీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల ఒత్తిళ్ళు కావచ్చు. ఈ ఓటమి అనేది ఒక భయంకరమైన ఓటమి. ఆయన ఇది ఊహించలేదు. లేకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి అసలు ఆయన, నేను అనుకుంటే ఎప్పుడు ఏ క్షణం కూడా ఊహించుంటాడు. ఎప్పుడు కలలో కూడా ఊహించుంటాడు. కాబట్టి ఆయన జీవితంలో ఊహించినటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో, ఆయన ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఆ రోజు 99లో వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, అవన్నీ ఉన్నాయి. తర్వాత కుటుంబంలో కూడా ఇంత పెద్ద ఆధిపత్యం లేదు. ఇప్పుడు అనేక రకాల కుంపట్లు అయిపోయినాయి కదా, అనేక రకాల ఒత్తిళ్ళు అయిపోయినాయి. కొడుకు వైపు, బిడ్డ వైపు, లేకపోతే అల్లుడు ఒకవైపు, ఇంకొకరు ఒకవైపు, ఇట్లా అనేక రకాల ఈ ఒత్తిళ్లలో మనిషి స్వేచ్ఛగా ఉన్నప్పుడు, స్వతంత్రంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి. అనేక ఒత్తిళ్లలో అందరినీ సాటిస్ఫై చేయాలి అనేది, ఎవరిని ఎప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేము. ఆ పరిస్థితుల్లో మరి ఇప్పుడు నేను అనుకుంటా మనం ఇంకా కొంత సమయం ఆగితే తప్ప ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడనే దాన్ని బట్టి ఆయన భవిష్యత్తు ఉంటుంది. ఆయన జాతీయ రాజకీయాల్లో పోతే కనుక ఎవరితో పోతాడు? ఇప్పుడు 2 కూటములు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఉంది, ఇండియా కూటమి ఉంది. మరి ఇండియా కూటమికి దగ్గరగా ఉంటాడా, ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉంటాడా? మూడో ప్రయత్నం అనేది అసలు అది మర్చిపోవాలి మనం. అది మన ఊరికే అందది. సరే, ఇప్పుడు ఆయన నిర్ణయాలు పక్కన పెడితే ఇప్పుడు దేశంలో మోదీ అని అంటే ఒక సిచ్యువేషన్, అంటే మోదీ అని అంటే దేశంలోనే గొప్ప రాజకీయ నాయకుడు అని చాలామంది అంటూ ఉంటారు. అట్లా ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తిని ఏ పొజిషన్లో ఊహించుకోవచ్చు సార్? దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులలో ఆయనకుండే పరిపాలన దక్షత ఎట్లా ఉంటుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అసలు అంటే రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అసలు? ఆయన రాజకీయ ఎత్తులు వేయడంలో గొప్ప నేర్పరి, కానీ మీరు అన్నట్టు పరిపాలన దక్షత లేదు. పరిపాలన దక్షత ఉంటే ఇంత ఘోరంగా విఫలమయ్యేటోడు కాదు. ఒక తెలంగాణ జాతిపితగా, తెలంగాణ కీర్తి కిరీటాల్లో అసలు మనం కేసీఆర్ చూడాలంటే ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ ఇవాళ ఆయన చూడాలంటే ఇట్లా చూసినా కనపడతలేడు. ఆ పరిస్థితి రావడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపాలన దక్షత లేకపోవడమే కారణం. టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు చేయడంలో ఆయన గొప్ప నేర్పరి. ఆయన కాని దాన్ని చేయడంలో గొప్ప నేర్పరి. రాదనుకున్న దాన్ని తెచ్చే దాంట్లో గొప్ప నేర్పరి. కానీ తెచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన మంత్రి పదవి ఇస్తే నిలబెట్టుకోలేదు. 2 ఏళ్ళకే ఊసిపోయినా ముఖ్యమంత్రి పదవి అసలు నిజంగా ఊహించిందేనా ఎవరైనా? కేసీఆర్ని ఎవరు ఊహించారు? వాళ్ళ కుటుంబమే ఊహించలే, కొడుకే ఊహించలే, బిడ్డే ఊహించలే. కానీ తెలంగాణ ఉద్యమం ఆ స్థాయికి పట్టింది. కాబట్టి దాన్ని ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఏదో శాస్త్రం చెప్తారు చూడు, అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి. ఆయన కనుక మరి ఇప్పుడు కూడా ఆయన అన్నీ జరిగిన తప్పులన్నీ ఒక్కసారి నెమరేసుకొని జరిగిన దానికి ఆయన ప్రజలకి, ఇప్పుడు ఆయన 2001లో ఏప్రిల్ 20 నాడు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాడు. మరి ఇప్పుడు క్షమాపణ చెప్పగలుగుతాడా? ప్రజల్ని క్షమాపణ అడగగలుగుతాడా? అడిగి మళ్ళీ ఆయన ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మరి ఉండగలుగుతాడా? ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పరిస్థితి అయితే నిజంగా ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ స్వరూపం ఎట్లా ఉండబోతుంది? ఆయన ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా 2001లో క్షమాపణ చెప్పినట్టుగా ఇప్పుడు నా ఓటమి గల కారణాలు ఇవి, ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రజల వద్దకు వస్తాను అనేది ప్రజల వద్దకు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉండబోతుంది తర్వాత పరిణామాలు? ప్రజలు ఎప్పుడు కూడా క్షమించే గుణం ప్రజలకు ఎక్కువ ఉంటుంది. దయాగుణం వాళ్ళకున్నంత ఎవరికి ఉండదు. అసలు పేదవానిలో ఉన్నంత దయాగుణం కోటీశ్వర్ల కాడు ఉండదు. అసలు ఆ ప్రేమ, ఆప్యాయత, గౌరవము, ఆ మమకారం, అరే నేను తప్పు చేసిన నాయన నన్ను క్షమించంటే హక్కును చేర్చుకుంటారు. చేర్చుకోలేదా?
ఇప్పుడు ఈయన తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటికీ ఈయన చరిత్ర ఏంటిది? కేసీఆర్ చరిత్ర ఏంటిది? తెలంగాణలో మెదక్ జిల్లాలో అత్యంత భయంకరమైనటువంటి మారణ హోమం సృష్టించినటువంటి బూటక ఎన్కౌంటర్లు చేసిన జిల్లాల మంత్రిగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిండు ఆయన. ప్రజలు క్షమించలేదా? ఒక దొంగ నోట్ల శేఖర్ని మర్చిపోలేదా? ఓ దుబాయ్ శేఖర్ని మర్చిపోలేదా? పాస్పోర్ట్ల శేఖర్ని మర్చిపోలేదా? జంతర్ మంతర్ కిలాడిని మర్చిపోలేదా? మర్చిపోతారు ప్రజలు. ఇప్పుడు నేను తప్పు చేసినా అంటే నా ఇంట్లోకి రానియరా? పెద్దలు మనం ఏదైనా తప్పు చేసినా అంటే మన తల్లిదండ్రులు మన దగ్గర రానియరా? రానిస్తారు కదా. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలంతా గొప్పవాళ్ళు, దయాగుణం ఉన్నోళ్ళు, ఓర్పు నేర్పు ఉన్నోళ్ళు మానవ సమాజంలో ఎవరూ లేరు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకున్నోడే బుద్ధిమంతుడు, నీతిమంతుడు, జ్ఞానవంతుడు, విజ్ఞత కలిగినోడు అంటారు. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం, 2014 తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఉద్యమకారులు అనేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సాధకులు అనేవాళ్ళు, ప్రొఫెసర్లు అనేవాళ్ళు, జర్నలిస్టులు అనేవాళ్ళు, లాయర్లు అనేవాళ్ళు మనం కూడా తప్పు చేసినాం. ఇవాళ మొన్న మేము 2018లో మేము తప్పు చేసినాం నాయనా కేసీఆర్ తెచ్చంటే, ఓరి విధవా నువ్వు తప్పు చేసినావా ఉప్పు చేసినావా ఆగు కానీ ఇంకా మేము ఇంకా నమ్ముతున్నాం ఆగని అన్నారు. కానీ 2023కి మనం నమ్మిరు. అంటే మనం తప్పు చేసినా అంటే కూడా వెంటనే నమ్మకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ప్రజలు ఖచ్చితంగా ఇవాళ ఆయన గనక కేటీఆర్ చెప్తానో కవితమ్మ చెప్తానో కాదు, కేసీఆర్ ముందుకు రావాలి, కేసీఆర్ ప్రజల దగ్గర రావాలి, కేసీఆర్ మీడియా ముందుకు రావాలి, జర్నలిస్టుల దగ్గర రావాలి, లాయర్ల దగ్గర రావాలి, బుద్ధిజీవుల దగ్గర రావాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకి కారకులైనటువంటి మరి వీళ్ళ కుటుంబాల దగ్గర పిలుచుకోవాలి. నీకేం తక్కువైంది? 1000 కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా గండపెండరాలు దొరకమంటారా? 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టమంటారా? నీకు పనికి మాలిన ఏమన్నా కోళ్ళు కుక్కలు కోసి పెట్టమంటారా? అది అడుగుతలేరు కదా. ఉద్యమకారులు 10 రూపాయలతో కూడినటువంటి ఒక గుర్తింపు పత్రం ఏమని అడిగినరు. ఇవాళ మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు, మీ తల్లిదండ్రులను కాదని, మీ కుటుంబాన్ని కాదని, మీ అన్నదమ్ములను కాదని, అక్క చెల్లెలను కాదని ఉద్యమంలో పాల్గొన్నారు. చదువును కూడా పక్కన పెట్టి పాల్గొన్నారు. ఇవాళ నీకు ఉద్యోగం రాకపోతే నీ బంధువులు, నీ ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎక్కిరిస్తలేరు. ఎగిరెగిరితివి కదరా, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వంటి కదరా అని ఎక్కిరిస్తారు. ఆ ఎక్కిరింపబడే వాళ్ళకి కనీసం అరే మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, మీరు త్యాగాలు చేసిండ్రు, మీ త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చిందని ఒక 10వ తరగతి ఇంటర్మీడియటో డిగ్రీనో పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా ఒక గుర్తింపు పత్రం ఇస్తే ఎంత మర్చిపోతారు, ఎంత ఆనందపడతారు. అవి కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామంటే మనం ఏ చరిత్రలో ఉన్నాం? సరిక ఫైనల్గా చెప్పండి, ఇక ఏదైతే ఉద్యమకారుడుగా ఉన్న గాదే అన్నయ్య భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇక తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మీరు ఎప్పుడు వ్యతిరేకించే, అంటే సిద్ధాంతపరంగా పరిపాలన పరంగా వ్యతిరేకించే కేసీఆర్ కూడా ఓటమి పాలైపోయి ఇంటి దగ్గర కూర్చున్నారు. ఇంకా మీరు తెలంగాణ కోసం ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ చేపట్టబోతున్నారంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైనటువంటి 5 అంశాలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర సాధనకి పురుడు పోసుకున్న రోజు నుంచి చెప్పినామో వాటిని సాధన చేయడానికి, అమలు చేయడానికి ఒక్కసారి 100% కాదు, 0 నుంచి మొదలుపెట్టినప్పటికీ 10%, 20%, 30%, 40%, 50% అన్న ఈ సాధన దిశలో ఉంటే మన ప్రయాణము కనీసం మనం నేను పరుగెత్తుతున్నానని 1 కిలోమీటర్ పరిగెత్తకపోతే ఏమనుకుంటాడు? అరే వీడు మాటలోడే కానీ చేతలోడు కాదని అనుకుంటారు. కాబట్టి వాటిని సాధన చేయడానికి కేసీఆర్ ఎప్పుడు చెప్పేటోడు వాచ్ డాగ్ అని. ఉద్యమకారులు కూడా వాచ్ డాగ్ బాధ్యతని మనం మర్చిపోయాం కాబట్టి పోషించాల్సిన అవసరాన్ని మర్చిపోయారు. మీడియా అయినా ఉద్యమకారులైనా మనం ఎవడు వ్యతిరేక కాదు. అరే ఇంకా కుర్చీ ఎవరికి కావాలా? ఇది కుర్చీకి ఇస్తా పంచాయతీ కాదు ఇది. అరే మేము అని అడుగుతున్నావా? మాకేమైనా ఎమ్మెల్యేలు చేయి, మంత్రి పదవులు చేయి, ఎంపీలు చేయి అడుగుతలేరు కదా. మనం అడుగుతున్నది ఏంటిది? సార్ ఇంకొకటి, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పైన ఊపా చట్టం కూడా ప్రయోగించారు. ఎంతవరకు వచ్చింది సార్ ఊపా చట్టానికి సంబంధించి? ఎట్లా ఉంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి?
ఇక నా కేసుల గురించి అంటే నాకు నీళ్ళు తాగినట్టే ఉంటుంది. ఓకే. నేను 1980 నుంచి జైల్లోకి పోవడం మొదలుపెట్టింది ఓకే. ఇప్పుడు 23 అంటే 43 సంవత్సరాలు. నా చిన్న ప్రాయంలో నాకు కొద్దిగా సోయొచ్చిన కాంచి నేను జైల్లోకి పోవడం, కేసులు నా మీద మోపబడడం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత అవి కొట్టుబేయబడుతున్నాయి. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న నేను అనుకుంటే తెలంగాణలో ఉన్న అన్ని సెంట్రల్ జైళ్ళలో నేనున్నా. ఓకే. నా మొత్తం 2.5 సంవత్సరాల జైలు జీవితం గడుపుంటా ఈ మొత్తం. ఒక్కొక్కసారి 4 నెలలు, 5 నెలలు, 3 నెలలు, నెల ఇట్లా జరుపుంటుంది. కాబట్టి సరే ఇప్పుడు కేసులు పెట్టడం అనేది అది వాస్తవంగా చెప్పాలంటే నా మీద కేసు పెట్టడం అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ గొయ్యి వాళ్ళు దొక్కున్నట్టు. ఓకే. ఏమి ఏమి ఎందుకు కేసు పెట్టాలి, ఏం అవసరం ఉన్నది ఆడ? నేనేమన్నా కనపడతలేనా, లేకపోతే మాట్లాడతలేనా, లేకపోతే ఏమైనా గొయ్యి దోక్కొని ఎక్కడైనా పాతాళంలో ఉన్నానా? నేను అరే హైదరాబాద్ నడుబొడ్డున ఎమ్మెల్యే క్వార్టర్స్లో బ్రహ్మాండంగా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటున్నా కదా, నా మీదగా కేసులు పెట్టడం ఎందుకు? పనికిమాలిన పని. ఇప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే ఇన్నేని ఎప్పుడూ ఆ పని చేయలేరు. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం మీకు మంచి పొజిషన్ ఇచ్చి ప్రభుత్వంలో ఒక సలహాదారుడిగానో లేకపోతే ఒక కార్పొరేషనో ఏదైనా ఇస్తే తీసుకుంటారా మీరు? అంటే నేను ప్రజలకి ఉపయోగపడే ఏ అవకాశం వాళ్ళు కల్పించినా ప్రజలకు నేను ఈ పాలకులకు భజన చేయడానికో ప్రభుత్వానికి భజన చేయడానికంటే నాతో కాని పని. కానీ ఓ ఇన్నయ్య నువ్వు ఈ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడంలో ఈ బాధ్యత తీసుకొని నీవు ఈ తెలంగాణ కోసం మంచి కోసం నువ్వు అనుకున్న విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం, లేకపోతే సంపద పరిరక్షణ, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేటువంటి ఆ పాలన కోసం ఈ ప్రభుత్వంలో వండుకుంటూ ఏదైనా చేయమంటే అది బాధ్యత స్వీకరిస్తా కానీ బానిసగా స్వీకరించలేదు.